వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. మీ రాజకీయ లబ్ధి కోసం ప్రశాంతంగా ఉన్న పల్లెటూరులో చిచ్చులు పెట్టకండి. శ్రీకాళహస్తి తిరుపతి జిల్లా బోనుపల్లి గ్రామస్తులు. బోనుపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన ముని సుబ్రహ్మణ్యం మృతిపై కుటుంబ సభ్యుల ఆవేదన. ముని సుబ్రహ్మణ్యం మృతిపై సమగ్ర విచారణ జరిగి వారి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని వారికి అండగా నిలబడిన దేవస్థానం మాజీ చైర్మన్ ఆంజూరు తారక శ్రీనివాసులు, తొట్టంబేడు మండల అధ్యక్షుడు ఒన్నం వాసునాయుడు, ఎక్స్ ఎంపీపీ కోవి చంద్రయ్య నాయుడు తదితరులు. బోనుపల్లి గ్రామం జలగం ఆనంద్ అనే నేను, మా అన్న ముని సుబ్రహ్మణ్యం, మా అమ్మ ఆదమ్మ, భారతి, గౌతమ్ అనేవాళ్ళు మేము 5 మంది ఆ ఊళ్ళో నివసించున్నాం. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి మా ఆస్తులకి మాకు పూర్ణిమ అనే అమ్మాయికి తగాదాలు ఉన్నాయి. తగాదాల వల్ల మొన్న గ్రామసభ జరిగే రెవెన్యూ సదస్సులో అర్జీ ఇవ్వకపోతే రామానాయుడు అనే అతను మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇచ్చేసినాడు. అదే గ్రామసభలో సీఏ గారికి హ్యాండ్ ఓవర్ చేసి మా అమ్మకి న్యాయం చేయండి, అతన్ని పిలిచి వాళ్ళు కూర్చొని పెట్టి న్యాయం చేయండి అని గ్రామసభలో తెలియపరిచినారు. అదే గ్రామసభ అయిపోయిన తర్వాత 3 గంటలకి నా ఇంటి మీదకి వచ్చి రామానాయుడు, కొల్లాపూర్ నాయుడు వాళ్ళ అనుసరులు ఒక 10 మంది దాకా వచ్చి నన్ను లాగి ఈదులో లాక్కపోయి దాములు రాజగోపాల్ నాయుడు ఇంటి ముందర గేటు ముందర పెట్టి నన్ను కొట్టి నానా ఇబ్బందులు పెట్టినారు. నా కొడక ఈ ఊళ్ళో ఉండలేవు, నువ్వు గిన్నె సొమ్ములు ఖాళీ చేసుకొని పోవాలని నా భార్యని, నన్ను, మా అమ్మని, ముగ్గురిని, మా కొడుకుని దబ్బాయించి రాళ్ళు రప్పలు తెచ్చుకుని మా కొడుకు తరిమి నన్ను ఇతోటి టార్చర్ చేసినారు. చేసి ఆ రోజు సాయంకాలం 4 గంటలకి పోలీసు వారు వచ్చి నన్ను స్టేషన్లో తీసుకుపోయి బంధించినారు. నైట్ 11 గంటలకి రమేష్ నాయుడు అనే అతను వచ్చి జామీన్ సంతకం పెట్టి నన్ను ఆ నైట్ తీసుకొచ్చి ఇంటికాడికి కాళహస్తిలోనే పెట్టినాడు. బోనుపల్లికి పోయేదానికి లేదు, నువ్వు బోనుపల్లికి పోతే నీ మీద లేనిపోని కేసులు వస్తాయి, మళ్ళీ తెల్లారితో స్టేషన్ కాడ పిలిపించి ఉదయం కూర్చొని పెట్టి నైట్ 9 గంటలకు పంపించినాడు. ఇదే తోపు 13వ తేదీ దాకా నన్ను టార్చర్ చేసినాడు. చేసి మళ్ళీ నేను ఇంటికి పోతే మా భార్యకి దెబ్బ తగిలిందని నేను పోయే కాడికి మళ్ళీ తెల్లారే కాడికి హాస్పిటల్కి వచ్చి నా భార్యకి చూపించే కాడికి ఎస్ఐ వారు పిలిపించి నువ్వు బోనుపల్లి పోవద్దంటే నువ్వు ఎందుకు పోయినావు, నువ్వేమన్నా ఉండాలనే కాడికి సార్ మీరు ఏమన్నా ఎన్క్వైరీకి పంపించండి, మీరు ఎన్క్వైరీకి పోయేసి చూపించుకొని వచ్చిన తర్వాత నాదేదన్నా తప్పు ఒప్పులు ఉంటే పంపించండి అంటే పోలీసు వారిని పంపించినారు. పంపించిన తర్వాత ఆడ చూసుకొని వచ్చి ఏఎస్ఐ గారు వచ్చి ఆడేమి రచ్చలేదు, అతనేం మాట్లాడలేదని ఏఎస్ఐ గారు వచ్చి ఎస్ఐకి తెలియకొచ్చిన తర్వాత నన్ను 3 గంటలకు అదే రమేష్ నాయుడు దగ్గర నేను సంతకం పెట్టి నువ్వు బోనుపల్లి బాబాక నాయుడు నువ్వు అతను పంపించినావంటే నువ్వు కూడా రిస్క్లో పడతావని రమేష్ నాయుడు చెప్పి నేను కాళహస్తిలోనే ఉండిపోయినా. అంతకుముందుగా మా అమ్మని, మా అన్నని ఈ రామానాయుడు ఏంటంటే వాళ్ళిద్దరూ ఉండేదానికి లేదు, ఈ ఊళ్ళో ఉండేదానికి లేదు, ఊళ్ళో ఇల్లు ఖాళీ చేసుకొని ఊరు వదులుకొని వెళ్ళాలి అని మమ్మల్ని టార్చర్ మీద టార్చర్ పెట్టి ఆ రోజు కూడా మా అన్నని ఈదులో పోతూ ఉంటే రామానాయుడు, కొల్లాపూర్ నాయుడు ఇద్దరు దబ్బాయించిన తర్వాత మా అన్న పరిగెత్తా పోయి మరి వాళ్ళు ఎమ్మడిచ్చింది. మా అన్న చనిపోవడం కారణం కూడా రామానాయుడు, కొల్లాపూర్ నాయుడు వీళ్ళిద్దరే. తర్వాత కూడా మాకు మా అన్నని పోస్ట్ మార్టానికి నేను హ్యాండ్ ఓవర్ చేస్తే దాంట్లో కొంతమంది వచ్చి నన్ను ఒత్తిడి చేసినారు. నువ్వు పోస్ట్ మార్టం చేయించబోలేదు, పోస్ట్ మార్టం చేయకుండా గమ్మును తీసుకొని వచ్చి అని ఎమ్మడిస్తే కూడా నేను పోస్ట్ మార్టం చేయాలా, మా అన్నకి ఏం జరిగిందో నాకు తెలియాలని చెప్పి నేను పోస్ట్ మార్టానికి ఇస్తే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఏదో తేడాగా చేస్తాము, మాకు రాజకీయం ఉంది, నేను చేయగలుగుతాను
అని రామానాయుడు రాజకీయం మీద పెట్టి మేమేదో కూలి చేసుకునే వాళ్ళతో మమ్మల్ని ఇబ్బంది పెట్టి రాజకీయం బలకంగా మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. అదే చలపతి నాయుడు అదే వాళ్ళు వచ్చిన రోజు కాడ నేను తెలియపరిచిన మా కష్టాలు ఇవి మాకు న్యాయం చేయండి అని చెప్తే కూడా ఆ రోజు కూడా చలపతి నాయుడు నేనుండాను మేము చేస్తాము అని చలపతి నాయుడు కూడా భరోసా ఇచ్చినాడు. ఈ పొద్దు మునరాజు నాయుడుకి మమ్మల్ని కీతకం మాట్లాడి మా గ్రామంలో గ్రామ సభలో జరిగిన దానికి కూడా మేము అర్జీలు ఇచ్చిన దానికి కూడా ఈ పొద్దు అదే మునరాజు నాయుడు మా కేసుని తారుమారు చేయాలని మా పోలీసు రిపోర్ట్ని కూడా డాక్టర్ సర్టిఫికేట్ని ఇవన్నీ తారుమారు చేసి మాకు డౌట్గా ఉంది. మునరాజు నాయుడు మీదనే డౌట్గా ఉంది. ఈ రామానాయుడు ఈ మునరాజు నాయుడు ఇద్దరు తారుమారు చేయాలని చేస్తున్నారు. మా అన్నని కూడా పిలిచి పోలీస్ స్టేషన్ కాడికి మా అన్నని దబాయించి కొడక ఇల్లు ఖాళీ చేస్తావా చేయవా, ఎవడు సొత్తు అది, మీ నాయన సొత్తు అది, వాళ్ళ సొత్తు వాళ్ళు కుదిరేయాలా, నైట్ 8 గంటలకు వచ్చి ఆటోలు ఎక్కించుకొని మా అన్నని మా అమ్మని 800 రూపాయలు ఆటో బాడికి ఇచ్చి ఎక్కించుకొచ్చి నైట్ 11 గంటలకు పంపించినారు. దీంట్లో మునరాజు నాయుడు గారు దయచేసి దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకండి. ఇది మా కుటుంబం సమస్య. ఇది రామానాయుడు కావాలనే పూలు వేసుకొని గ్రామంలో చిన్న కాడి నుంచి పెద్ద కాడి నుంచి ప్రతి ఒక్కరిని ఇది అనిపించుకుంటా ఎకారం చేయించుకుంటున్నాడు. అతను ఉండింది ఒకప్పుడులో అతను ఏదో పద్ధతిగా గౌరవస్తుడిగా ఉన్నాడు. ఈ పొద్దు ఆ గౌరవం కాపాడుకోలేక ఆ బోనపల్లి గ్రామంలో చిన్న కాడి నుంచి పెద్ద దాకా గౌరవం బాగుంటుకుంటున్నాడు. దయచేసి రామానాయుడు గారు ఇటుమిటివంతా చేయకుండా అతను గౌరవం ఏందో 15 సంవత్సరాల ముందుగా ఎంత గౌరవం ఉందో ఆ గౌరవం తెచ్చి మళ్ళీ పెట్టుకుంటే ఆ ఇల్లు ఉంటుంది. చిన్న కానించి పెద్ద కానించి అడిగించుకునే అంత దూరం తెచ్చుకోబాక దయచేసి మునరాజు నాయుడు గారికి కూడా తెలియపరుస్తున్నా. తొట్టంబేడు మండలం బోనుపల్లి గ్రామం. ఆ గ్రామంలో ఏ బిడ్డను అడిగినా చెప్తారు అతనంత అమాయకుడు అనేసి. ఎవరు జోలికి పోడు అతను. యాక్చువల్గా మెంటలీ డిజార్డర్డ్. కొంత ప్రతి ఒక్కరు పిలిచేది కూడా అతన్ని ఆ విధంగా పిలుస్తారు కూడా. అటువంటి ముని సుబ్రహ్మణ్యం ఎందుకు హఠాత్తుగా చనిపోవాల్సి వచ్చింది? ఏ విధమైన భయభ్రాంతి అతని మనసులోకి వచ్చింది? తన సొంత అన్నదమ్ముడు జలగం ఆనంద్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం, తెల్లవారి నుంచి రాత్రి వరకు పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడం, మళ్ళా మరుసటి రోజు మళ్ళా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం, మళ్ళా రాత్రి వరకు కూర్చోబెట్టడం, ఈ విధంగా కంటిన్యూ ప్రాసెస్లో స్వగ్రామం బోనుపల్లికి రాకపోతూ ఉంటే తన అన్నదమ్ముడిని ఏం చేస్తున్నారు పోలీస్ స్టేషన్లో, ఈ రోజు ఏం చేస్తున్నారు, ఏ విధమైన చిత్రహింసలు పెడుతున్నారు, ఏ ఇబ్బందులు పెడుతున్నారు అనే యాతన అతనిలో మొదలైంది. ఆ కారణంగా ఏంటంటే అతను ఆత్మహత్య చేసుకున్నాడా, చంపబడినాడా అనేది భగవంతుడికి తెలియాలి. అది పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో వస్తాయి మనకి. దానికన్నా ముందు మొన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టారు. మిత్రుడు మునరాజు నాయుడు కూర్చొని ఏకవచనాలతోనే మాట్లాడుతూ వచ్చాడు. నీకన్నా చాలా పెద్ద వ్యక్తి, వయసులో పెద్దవాడు, ఎంపీపీగా పనిచేసినాడు, ఆ మండలంలో ఒక స్థాయి ఉండే వ్యక్తి చంద్రయ్య నాయుడు గారు, నువ్వేం మాట్లాడుతున్నావు అనేది ఆలోచించకుండా ఒక ఆడబిడ్డ గురించి ఆవేదన చెందినట్లుగా నువ్వు చెప్పినావు. దాంతో నేను కూడా ఏకీభవిస్తా. ఆడబిడ్డకి సహాయం చేయాలన్న దాంట్లో నీతో పాటు నేను కూడా ఏకీభవిస్తా. అయితే ఆ ఆడబిడ్డకి భర్త చనిపోయిన తర్వాత, మామ చనిపోయిన తర్వాత, అత్త వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆడబిడ్డకి ఈ కుటుంబం నుంచి ఏమేమి అందాయి నీకు తెలుసా? 1 ఎకరా భూమి ఇచ్చారు, ఆ ఊర్లో ఇంటి స్థలం ఇచ్చారు, మయూరా నగర్లో ఇంటి స్థలం ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చినారు. ఆడ ఉన్నది వచ్చి ఆ ఇల్లు కట్టిన ఇల్లు ఒకటి పెండింగ్ ఉంది. ఆ కట్టిన ఇల్లు ఆ అమ్మాయి అత్తగారి పేరుతో ఉంది హౌసింగ్లో. అది కూడా అమ్మాయి నాకు చెందుతుంది అంటున్నది. చాలా చిన్న విషయం అది. గ్రామ పెద్దలు ఎవరు కూర్చొని మాట్లాడినా కూడా అయిపోయే విషయాన్ని సీతారాంపేటలో ఉండే ఆ బిడ్డని
హడావుడిగా తీసుకొచ్చేసి నువ్వు రెవెన్యూ సదస్సులో అర్జీలు ఇప్పించాల్సిన అవసరమే ఉంది. రెవెన్యూ సదస్సులోనే మార్చేయాల్సిన అవసరమే ఉంది. ఆడవల్ల అత్తగారికి అత్త ఉంది, ఆమె ఉంది, ఇంకా బతికే ఉంది, ఆమె కూడా ఆ ఇంట్లో ఉంది. పెద్ద మనుషులు నలుగురిని కూర్చోబెట్టేసి ఆమె చనిపోయిన తర్వాత ఆమె తదనంతరం ఆమెకి ఇవ్వండి అంటే కూడా ఎవరైనా ఇబ్బంది లేకుండా ఇచ్చేస్తారు. ఆనంద్ కూడా ఆ విషయంగా ఆలోచించకుండా ముందుకు వస్తాడు, ఇస్తాడు. చిన్న విషయం అది. అటువంటి విషయాన్ని సీతారాంపేటలో 2-3 సంవత్సరాలుగా బోనుపల్లి నుంచి వెళ్ళిపోయిన బిడ్డని హడావిడిగా తీసుకురావడం, ఆ అమ్మాయి దగ్గర రెవెన్యూ సదస్సులో అర్జీలు ఇప్పించడం, ఆ రెవెన్యూ సదస్సులో దబాయింపు సెక్షన్ చేయడం, మళ్ళా ఆ ముసలామెను పెట్టుకొని నీ ఇంట్లో సామాన్లన్నీ ఎత్తి బయట వేస్తాము, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే వీటన్నిటి యొక్క ఇదే ఆ ముని సుబ్రహ్మణ్యం చనిపోయడానికి కారణం. నిజంగా నీకు ఆ బిడ్డ గురించి ఆలోచించాలా, ఆ బిడ్డ గురించి చేయాలంటే ఒక ఉద్యోగం ఇప్పించాయి. ఫస్ట్ ఆ ఆడబిడ్డకు ఉద్యోగం ఇప్పించు, అంత బతుకుతారు. ఆడబిడ్డను అడ్డం పెట్టుకొని ఆ ఊర్లో ఒక కుటుంబాన్ని నిట్టనిలో చేర్చాలా. రాజకీయాలు ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇంకా 4.5 సంవత్సరానికి ఎలక్షన్స్ రావు, ఇంకా టైం ఉంది మనకి ఎలక్షన్స్. దారుణంగా గ్రామాల్లో ఇవి ప్రోత్సహించే పద్ధతులు ఎవరు చేయబాకండి. ఈ విధంగా చేయడం కూడా చాలా మంచి పద్ధతులు కావు. గతంలో ఏ మాట మాట్లాడినాయంటే గతంలో అంటారు. గతంలో ఒకవేళ వైసీపీ గవర్నమెంట్ చేసుంటే తప్పే చేస్తున్నారనుకోండి, మీరు కూడా తప్పులు చేస్తారా? వైసీపీ ప్రభుత్వం తప్పులు చేసింది, తప్పుడు కేసులే పెట్టించింది, మీరు కూడా పెట్టిస్తారా? చెప్పండి. మీరు కూడా పెట్టిస్తారంటే అప్పుడు వైసీపీ వాళ్ళ గురించి, ఊరి గురించి మీరు మాట్లాడకూడదు. పెద్ద మనుషులుగానే ఉండాలి, పెద్ద మనుషులుగానే నిలవాలి. అంటే కుటుంబాల మీద చిచ్చులు పెట్టబాకండి, మనుషులు చచ్చిపోయేంతవరకు తీసుకురాకండి. అసలు ఎందుకు చనిపోయినాడని కూడా తెలియదులా. చంద్రయ్య నాయుడు దొడ్లో చనిపోయినాడు అతను అంటారు. చంద్రయ్య నాయుడు దొడ్లో చనిపోయినాడు అంటే ఆయన చంద్రయ్య నాయుడు దగ్గర పని చేయట్లే. అవన్నీ కూడా ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు నిర్వహిస్తారు, పోస్ట్మార్టం రిపోర్ట్లో డాక్టర్స్ ఏమిస్తారు, ఇవన్నీ చూద్దాము. వాటన్నిటికంటే ముఖ్యమో చిచ్చు పెట్టకుండా పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చేంతవరకు కూడా దాని విషయంలో మనం ఏం మాట్లాడకూడదు. వచ్చిన తర్వాత మాట్లాడదాం. మొట్టమొదటి ఆడబిడ్డకి న్యాయం చేయండి. ఆడబిడ్డకి న్యాయం చేసే దాంట్లో సిద్ధంగానే ఆ కుటుంబం ఉంది. లేకపోతే 1 ఎకరా స్థలం ఇదు, మైరో నగర్లో ప్లాట్ ఇదు, ఊర్లో ప్లాట్ ఇదు, వాళ్ళ బిడ్డయ్యా, వాళ్ళ బిడ్డను వాళ్ళు చూసుకుంటారు. చూసుకునే దానికి గ్యాప్ లేకుండా మీరు దూరేసి మేమేదో చేస్తాం అనేది కరెక్ట్ కాదని చెప్పి ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తాం. చెప్పినాడు అందరూ కూడా ఆయన మాట్లాడింది వినుంటారు. గ్రామాల్లో వైఎస్ఆర్ పార్టీ నాయకులు చర్చలు పెడుతున్నారు, ముఖ్యంగా చంద్రయ్య నాయుడు బోనుపల్లిలో పెడుతున్నాడు అని చెప్పినాడు. నాకు తెలిసి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఎక్కడ ఏ గ్రామంలో కానీ రచ్చలు పెట్టడం, ఆయన అందరికి పోదాం, కొట్టంపేట పోలీస్ స్టేషన్ పోదాం, ఏ గ్రామంలో ఎన్ని ఎఫ్ఐఆర్లు అయి ఉన్నాయో పోలీస్ స్టేషన్ అంటే వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ ప్రభుత్వమే కాబట్టి వాళ్ళే ఇస్తారు. కానీ ఎలక్షన్ దాకానే ఎలక్షన్ చూస్తాం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్ని పార్టీల వాళ్ళు కూడా వైఎస్ఆర్ పార్టీ పోటీ అయినా, తెలుగుదేశం పార్టీ పోటీ అయినా అందరినీ కలుపుకొని గ్రామాల్లో మంచి వాతావరణంలో అన్న పెద్దోళ్ళ పల్లెల్లో సాగుతుంది. పొలాలకు అతీతంగా మామ, అల్లుడా, తమ్ముడా, తాత అని పిలుచుకుంటూ రాగద్వేషాలకు అతీతంగా గ్రామాల్లో ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ మునిరాజానాయుడు అనే అతను ఎప్పుడు గతంలో స్వర్గీయ గోపాలకృష్ణారెడ్డి గారు ఇచ్చినారు మనకు తెలీదు, తర్వాత ఉన్నటువంటి ఎక్స్ఎమ్మెల్యే గారు పెద్దలు ఎస్సీ నాయుడు ఇచ్చినారో మాకు తెలీదు.
కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో మాత్రం మేము ఎవరికి సంఘమిత్రులు కానీ అంగన్వాడీలు కానీ మేము ఎక్కడ ఇచ్చిన పాపాలు దాఖలా లేవు. కానీ ఈరోజు ఎప్పుడా నుంచో 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళందరినీ కూడా ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు, సంఘమిత్రులు పనిచేసే వాళ్ళు కావచ్చు, నీళ్లు ఓవరే ట్యాంకుల నుంచి నీళ్లు వదిలేవాళ్ళు కావచ్చు, బళ్ళిలో చిమ్మేవాళ్ళు కావచ్చు, ఎక్కడ లేని రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పెరిగిమని చెప్పడంలా, ఏ శాసనసభ్యులు చెప్పడంలా, మా నియోజకవర్గంలో ఏ తెలుగుదేశం నాయకులు చెప్పడంలా, ఏకైక నాయకుడు మునిరాజా నాయుడు గారు. ఈయన మాత్రం కక్ష కట్టుకొని ప్రతి గ్రామంలో ప్రతి ఊళ్ళో ఒక ఊరని కాదు ప్రతి గ్రామంలో కూడా ఈ సంఘమిత్ర వాళ్ళు కావచ్చు, అంగన్వాడీ వర్కర్లు కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు, బడుల్లో ప్రాథమిక పాఠశాలలో చిమ్మే వాళ్ళు కావచ్చు, అట్టని ఒక్కరని కాకుండా ఏ పని చేస్తున్నా 2000 రూపాయలు ఇస్తారండి. చిమ్మేవాడికి బండిలో చిమ్మేస్తే అది ఒక పోస్టా? ఓటు చెప్తే ఓటేసే వాళ్ళు ఉండారా? ఒక సంఘమిత్రుడు రాము చెప్తే ఓటేసే వాళ్ళు ఉండారా? వాళ్ళని ఎందుకు అడ్డం పెట్టుకొని నువ్వు పబ్బం కట్టుకునే దానికి, నీ ఫాలోవర్స్ ఇచ్చేదానికి, నీ ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఇచ్చేదానికి నువ్వే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో నువ్వే మా వద్దకు వచ్చి అయ్యా అన్నా నేను ఒక సర్పంచ్ని పెట్టుకుంటున్నానంటే మేము త్యాగం చేసి పోనీలే అని వదిలేసాం. మేము ఎక్కడా రాజకీయాలు చేయలే. చిన్నసింగమాల పంచాయతీలో నువ్వు ఎవరినైతే ముందుండారో వాళ్ళనే పెట్టుకున్నావు. మరి నీ సింగమాలలో మాత్రం ఎవరిని పోకుండా కథం అన్ని పంచాయతీల్లో మండలంలో అన్ని పంచాయతీల్లో పెట్టాను. మేము సుధీర్ రెడ్డి గారిని అడిగినా, పోతే సుధీర్ రెడ్డి గారి భార్య గారిని అడగపోయినా మాకు సంబంధం లేదు, మేము ఊరిని పెరగమని లేదని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈ పాపం ఎవరయ్యా? నువ్వేనా గ్రామాల్లో రక్తంలో పెట్టుకుండేది? నువ్వేనా గ్రామాల్లో ద్వేషాలు పెంచుతూ ఉండేది? తాడిపత్రి అనే గ్రామంలో ప్రశాంతమైనటువంటి పంచాయతీ అది, తాడిపత్రి పంచాయతీ. ఇప్పటి వరకు ఒక కేసు రిజిస్టర్ లేదు ఆ పంచాయతీలో. ఏదైనా పోయినా తొట్టంపేట పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఎత్తుకోకపోయినా ఎమ్మటే మాపోటాడు ఎవరో పోయి రాజీ చేసి పంపించేస్తున్నావు. అట్లాంటిది నువ్వు వచ్చిన తర్వాత ఆడ కేసులు కూడా రిజిస్టర్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఒక సంఘమిత్ర అమ్మాయి సూసైడ్ చేసుకునే దాన్ని కూడా ప్రయత్నం చేసి కేసు నమోదైంది. మరి ఇది ఎంతవరకు సమంజసం మునిరాజా నాయుడు గారు? మీకు న్యాయమేనా? కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. కోవి చంద్రయ్య నాయుడు మీదనే నువ్వు మాట్లాడవు. కోవి చంద్రయ్యని కూడా అనలేదనుకుంటా, ఓడు కోవి చంద్రయ్య నాయుడు. అది భాష మంచిదేనా? ఒకవేళ నువ్వు పెద్దోడు ఆయన పెద్దోడు కూడా నాకు కరెక్ట్గా తెలీదు. ఆ భాష ఇప్పుడు నిన్ను కూడా ఇప్పుడు వేరే విధంగా మాట్లాడితే బాధ వేస్తుంది. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. గ్రామాల్లో ప్రశాంతంగా ఉండారు. ఎలక్షన్ అయిపోయింది, ఏ గ్రామాల్లో రత్తులు రావిలు లేవు, బాగానే ఉండారు. నువ్వు మాట అన్నావు, మాకు చంద్రబాబు నాయుడు నేర్పిలేదు, గోపాలకృష్ణారెడ్డి గారు నేర్పిలేదు, ఇప్పుడు సుధీర్ రెడ్డి గారు కూడా నేర్పిలేదని వాళ్ళు నేర్పిస్తున్నామని మేము అనడం వల్ల నువ్వే చెప్పుకుంటున్నావు. మేమైతే అనడంలే, నువ్వు చెప్పుకుంటున్నావు. మేము మాత్రం వాళ్ళని నువ్వు అడ్డాన్ని పెట్టుకొని నువ్వు స్వయంగా వచ్చి ప్రజాసేవ చేసి 10 మందికి సహాయం చేసి నువ్వు ప్రజల మన్నలు పొందాలనే కానీ ఇట్లాంటి వాటి వల్ల నువ్వు మన్నలు పొందలేవు. మునిరాజా నాయుడు గారు నేను సెలవు ఇస్తూ ముని సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అతని మృతికి సంతాపం తెలియజేసుకుంటూ మరి మొన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు మన ప్రెస్ మీట్ పెట్టడం, దానిలో పార్టీల్ని, నాయకుల్ని, కార్యకర్తల్ని లాగడం, దీన్ని చూసి బాధేసింది. ఈ విషయం అంతా కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయం, వాళ్ళ కుటుంబ గొడవలు. అది వాళ్ళ గొడవలు వాళ్ళే పడుకుంటున్నారు. ఏ రోజు మనం తలదూర్చి ఎరగము.
ఏదైనా ఉంటే కూడా వాళ్ళకి మంచిగా చెప్పుకుంటాము. గతంలో కూడా వీళ్ళిద్దరు గొడవ పోలీసు వాళ్ళే తీర్చారు, సమస్య పరిష్కారం కూడా అయిపోయింది. మరి ఇప్పుడు మళ్ళా ఎందుకు ఇది బయట వచ్చిందో నాకు తెలియదు. మరి వాళ్ళ కుటుంబ గొడవను తీసుకొచ్చి ప్రెస్ మీట్లో పెట్టి మమ్మల్ని అంతా నాయకులనంతా లాగడం, అమర్యాదకరంగా మాట్లాడడం సమంజసమా అని నేను అడుగుతున్నాను. మరి ఈ సందర్భంగా మా గ్రామంలో ఒక నాయకుడు మాట్లాడుతూ ఆయన చిల్లర నాయకులని సంబోధించడం జరిగింది. అయ్యా నాయక, మీరు కరెన్సీ నాయకులు, మేము చిల్లర నాయకులు కరెక్టే, కాకపోతే మేము చిల్లర చేష్టలు చేయడం అనేది, మేము చిల్లర నాయకులమే, కానీ చిల్లర చేష్టలు చిల్లర ఆటలు ఆడడం, నువ్వు ఆడే చిల్లర ఆటలు చిల్లర చేష్టలకి చిన్నపిల్లలు కూడా గ్రామంలో నవ్వుకుంటున్నారు. కాబట్టి దాన్ని సరి చేసుకోమని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే మునిరాజా నాయుడు గారు అనే వ్యక్తి సంబోధన రహితంగా మాట్లాడడం సమంజసంగా కాదు. మునిరాజా గారు, మేము కూడా ఒరే మునిరాజా అనే ఓడు ఈడు అని మాట్లాడగలము. అయినా మాకు మా గురువులు, మాకు నా రాజకీయం నేర్పించిన వారు, నిన్న నువ్వు చంద్రబాబు నాయుడు గారిని, మరి మన గోపాలకృష్ణారెడ్డి గారిని, మరి ఇంకా ఇతర నాయకులను కూడా ఇది ఏదో చిన్న సమస్య, దీనికి వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకురావడం, వాళ్ళ గురించి మాట్లాడడం, అది ఏందో మాకు అర్థం కావడం లేదు. మరి ఆ విషయానికి వస్తే మేము కూడా నువ్వు ఏ నాయకులైతే చెప్పావో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దగ్గర, అదేవిధంగా పూజ్యులు పెద్దలు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, దివంగత గోపాలకృష్ణారెడ్డి గారి దగ్గర, అదేవిధంగా పెద్దలు మా గురువు గారు ఎస్సీవి నాయుడు గారి దగ్గర మేము కూడా రాజకీయ అరంగేట్రం చేశాం. వాళ్ళ దగ్గరే మేము కూడా వాళ్ళు నేర్చుకున్నాం. మరి మాకు సభ్యత నేర్పించారు. కాబట్టి మేము నువ్వు మాట్లాడిన విధంగా అరే తురే అని మాట్లాడలేకపోతున్నాం. కనీసం నువ్వు కూడా వాళ్ళే నేర్పించినారన్నావు కాబట్టి మాకు ఎట్లా నేర్పించారో, నీకెందుకు అట్లా నేర్పించారో నాకు అర్థం కావట్లా. వాళ్ళు నేర్పించడం లోపమా, లేదు నువ్వు నేర్చుకోవడం లోపమా, సరి చేసుకుని సక్రమంగా పబ్లిక్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడమని నీకు తెలియజేసుకుంటున్నాను. మరి నువ్వు ఒక విషయం చెప్పావు, కరుణాకర్ రెడ్డి గారు మీరు వచ్చి ఇక్కడ విచారించి మాట్లాడండి అని అన్నారు. మరి అంత పెద్ద ఆయన రాష్ట్ర స్థాయి నాయకుడు, ఒక ఎమ్మెల్యే, ఈరోజు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, మరి వారిని వచ్చి విచారించమని సెలవిచ్చావే, మరి నువ్వు ఇక్కడే ఉన్నావే, మరి నువ్వెందుకు ఫోన్లు చేసి మా బోటు వాళ్ళని కూడా అడిగి ఉండొచ్చు, లేదు ఊర్లోకి పోయి కూడా విచారించి ఉండొచ్చు, చేసి ఉండొచ్చు. మరి నువ్వెందుకు చేయలేకపోయినావు? అంత పెద్ద ఆయనకి సలహా ఇచ్చినోడివి నువ్వెందుకు మాట్లాడలేకపోయినావు? నువ్వెందుకు విచారించలేకపోయినావు? నువ్వెందుకు వాళ్ళకు నేరుగా వాళ్ళ కుటుంబానికే వెళ్ళి మాట్లాడి నువ్వెందుకు న్యాయం చేయలేకపోయినావు? ఒకసారి ఆలోచించమని తెలియజేస్తూ, తర్వాత చంద్రయ్య నాయుడు కరుణాకర్ రెడ్డికి ఫోన్ చేసి దీన్ని ఈ విధంగా చేయించినాడు అని చెప్పడం నీకు భావ్యమా? మరి ఈరోజు మీరు మీ కార్యకర్తలనైతేనేమి, మీ లీడర్లనైతేనేమి ఏకనాయకత్వం మండలంలో, గ్రామంలో సరిపెట్టుకుంటున్నారు మీరు. మేము అట్లా కాదు, మా పెద్దలు, ఈనాటి మా పెద్దలు కూడా, మా ఎమ్మెల్యే గారు అయితేనేమి, మా ఎక్స్ఎమ్మెల్యే గారు అయితేనేమి, మా నాయకులు కరుణాకర్ రెడ్డి గారు అయితేనేమి, లోకల్గా మా వాసనాయుడు గారు అయితేనేమి, వీళ్ళందరూ చెప్పేది కూడా ఏంటంటే మేము డైరెక్ట్గా కార్యకర్తల్ని, లీడర్లని ప్రతి ఒక్కరూ నేరుగా వెళ్ళి ఎమ్మెల్యే గారిని కలుసుకునే వెసులుబాటు కల్పించాము. ఈరోజు ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే తెలుసు, కరుణాకర్ రెడ్డి తెలుసు, సీఎం దగ్గరికి కూడా వెళ్ళే అవకాశం మేము కల్పిస్తున్నాము. మీలాగా మేము ఎవరిని నన్ను కాకుండా నువ్వు పోకూడదు, నన్ను దాటి నువ్వు పోకూడదు,
నాతో మాట్లాడాలి అని ఎవరిని శాసించడం లేదు. మేము మా కార్యకర్తలతో వెళ్ళు, మా పెద్ద లీడర్ల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా తీసుకెళ్తారు. నువ్వు ఏ కార్యకర్తను ఎంచుకుంటే ఆ కార్యకర్త నేరుగా తీసుకెళ్ళే వెసులుబాటు ఉంది మాకు. మీ మాదిరిగా మేము నిర్బంధించడం లేదు. మరి అతనికి కరుణాకర్ రెడ్డికి ఎవరో ఫోన్లు చేసి చెప్పి వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకే అన్నీ తెలుసు. మా కార్యకర్తలకు అందరికీ, అందరూ లీడర్లకు తెలుసు. అందరితో నేరుగా మాట్లాడుకునే అవకాశం మా కార్యకర్తలకు ఉంది. మీ మాదిరి మేము ఎప్పుడు కార్యకర్తల్ని అడ్డుకుని నిర్బంధించలేదు. దాన్ని కూడా మీరు గమనిస్తారని తెలియజేస్తున్నాను. గమనించండి.